వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరుగుతుంది. కూటమి పార్టీలే ఇక్కడ ఉన్న ఖాళీ అయినటువంటి 3 సీట్లని కూటమి పార్టీలే దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే 3 పార్టీలు 3 సీట్లు పంచుకుంటాయా లేదా ఏ రేషియోలో ఇది పంచుకుంటారు? అదే కనుక జరిగితే జనసేన కోటాలో ఎవరు రాజ్యసభలో అడుగు పెడతారు? ఈ ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. ఎవరికి జనసేన సీటు దక్కొచ్చు? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. జనసేన పార్టీకి రాజ్యసభలో అడుగు పెట్టేటువంటి ఒక అరుదైన అవకాశం ఎవరికి దక్కపోతుంది అంటే ఫస్ట్ పేరు వినిపిస్తుంది నాగబాబు గారి పేరే. సో ఏంటి టాక్ ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఫీలర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫీలర్స్ ప్రాథమిక సమాచారము, విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే మాత్రం నాగబాబు గారికి పక్కాగా సీట్ కన్ఫామ్ అయింది అనేటువంటిది, రాజ్యసభ సభ్యత్వం కన్ఫామ్ అయింది అనేటువంటిది మాత్రం ప్రముఖంగా సుముఖంగా వినిపిస్తున్నటువంటి వార్త. అందులో డౌట్ ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఆల్ అది కన్ఫామ్ అయిపోయింది అనేటువంటిది. ఎందుకంటే ఆ రోజున తాను అవకాశం ఉండి కూడా అనకాపల్లి సీట్ని తను సాక్రిఫైస్ ప్రచారం ప్రారంభించాక కూడాను కూటమిలో సర్దుబాట్ల నేపథ్యంలో ఆయన ఆ సీట్ని త్యాగం చేయడం అనేటువంటిది నిజంగా సాక్రిఫైస్. ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరూ సాక్రిఫైస్ చేశారని చెప్పాలి. ఆ రోజున పవన్ కళ్యాణ్ కానీ తను ఎంత రెచ్చగొట్టినా కూడా సీట్ల విషయంలో తను ఎంత తగ్గి నెగ్గినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే ఈ సీటు విషయంలో అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కూడా ఇంతమంది గెలిచి 100 స్ట్రైక్ రేట్తో మిగతా అందరూ గెలిచినా కూడాను తను త్యాగం చేసేసి ఆ రోజున తప్పుకోవటం అనేటువంటిది ఈ రోజున తనకు ఎంతో ప్లస్ అయింది. రాజ్యసభకు పోవటం ఇది కావటం అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటిది. పెద్దల సభ అంటారు కదా, పెద్దల సభకు వెళ్ళటం అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి విషయమే. మొత్తానికి మెగా ఫ్యామిలీలో ఒక అద్భుతమైనటువంటి ఒక హైప్, ఒక సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళారు, ఇప్పుడు నాగబాబు గారు కూడా వెళ్తున్నారు. ముగ్గురు బ్రదర్స్, కొణిదెల మెగా బ్రదర్స్ లో ముగ్గురు బ్రదర్స్ కూడా చట్టసభల్లో ఉండటం అనేటువంటిది, చట్టసభలకు ఎంపిక కావటం, సభ్యులు కావటం అనేటువంటిది ఒక అరుదైనటువంటి రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ నాగబాబు గారు అడుగు పెట్టారనుకోండి, 4 సభలో ఇటు శాసనసభలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. అవునవును. అటు శాసన మండలిలో హరిప్రసాద్ గారిని మొన్న ఎమ్మెల్సీ చేశారు. అక్కడ రిప్రజెంటేషన్ వచ్చింది. లోక్సభలో 2 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభలో నాగబాబు గారు అడుగు పెడితే 4 ప్రధానమైన చట్టసభల్లో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వచ్చింది. సో ఇది జనసేన పార్టీకి ఒక అచీవ్మెంట్ గా చూడొచ్చా? ఎందుకంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు శాసన మండలిలో అవకాశం దక్కలేదు, శాసనసభ వరకే పరిమితం అయ్యారు. అలానే ఆయన లోక్సభకి ఎవరిని పంపలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు 2 పంపారు. చివరికి ఆయనే శాసనసభకి రాజీనామా చేసి రాజ్యసభకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా వేరే పార్టీకి. ఆ రకంగా చూస్తే జనసేన ట్రాక్ రికార్డ్ని ఎలా చెప్పొచ్చు? జనసేన ట్రాక్ రికార్డు రియల్ ఒక 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తాలూకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టుగా ఆయన అదే సభలో పార్టీ మారి వేరే పార్టీ ద్వారా, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని సాధించుకోవటం చేరటం అనేటువంటిది అవన్నీ అప్పటి రాజకీయ పరిణామాలు. వాటి గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకున్నా సరే, ఎందుకంటే అప్పటి అనివార్య పరిస్థితులు అవి. ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయంగా ఆయన సమర్థతగా లేకుండా ఆయన విరమించుకున్నారనేటువంటి టాపిక్ తీసుకున్నట్లయితే, సమర్థత కంటే కూడా పరిస్థితుల అనుకూలత, సానుకూలత, వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని రాంగ్ టైం చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన టైం రాంగ్ టైం. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ చరిష్మా లేకపోవటము, పబ్లిక్లో పాపులారిటీ లేకపోవటం కాదు. మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం యాజ్ అ మాస్ ఐడాల్స్గా రామారావు గారి తర్వాత అంత చరిష్మా ఉన్నటువంటి మ్యాట్నీ ఐడాల్ చిరంజీవి గారు. కానీ రాంగ్ టైం కారణంగా కొన్ని వ్యతిరేక ఫలితాలు రావటం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనా ఆ కుటుంబం నుంచి మరలా మొత్తం ఒక మెగా ఫ్యామిలీ మొత్తం కూడా 3 బ్రదర్స్ కూడా చట్టసభలో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం రావటం ఎవరికి దక్కినటువంటి ఒక అరుదైన. ఇండస్ట్రీ పరంగా చూస్తే ఎలా చెప్పొచ్చు, నాగబాబు గారు ఒక మంచి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయనకు ఒక రోల్, ఆయనకు ఒక స్పేస్ ఉంది తెలుగు సినిమా పరిశ్రమలో. ఇండస్ట్రీ పరంగా రాజ్యసభలోకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ రకంగా చూస్తే నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళడం అనేది ఇండస్ట్రీ ఏ విధంగా చూస్తుంది? అంటే ఇప్పుడు రాజ్యసభకి ఇండస్ట్రీ ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళ జాబితా తీస్తే చాలా పెద్ద జాబితా ఉంది. మా గురువు గారు దాసనారాయణరావు గారు కానీ, సి నారాయణ రెడ్డి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా రాజ్యసభకి వెళ్ళినటువంటి వాళ్ళు. మొదలు పెడితే ఎవరితో? జగ్గయ్య గారు, ఆనాటి జగ్గయ్య గారితో, కొంగర జగ్గయ్య గారితో మొదలు పెడితే అంతా లిస్ట్ చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే
ఇక్కడ రాజ్యసభకి వెళ్ళటం అనేటువంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తను పార్టీ కోసం పడిన కష్టం వాటి ఇండస్ట్రీ రియాక్షన్ ఏమిటంటే ఇండస్ట్రీ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతమందికి ఒక గౌరవప్రదమైన స్థానం దక్కితే ఇండస్ట్రీకి అంత ప్రతిష్ట పెరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక సానుకూలమైనటువంటి ఒక వెల్కమింగ్ ఇది మాత్రమే కనిపిస్తుంది. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ 2-3 రోజులు ఢిల్లీలో రకరకాల టూర్ లో బిజీగా ఉన్నారు. అందరు మినిస్టర్స్ ని, ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు. అక్కడేవో చర్చలు జరుగుతున్నాయి రాజ్యసభ భర్తీకి సంబంధించి కూడా అంటున్నారు. అంటే అక్కడి నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ ఉండడం వల్లనే మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఆనందం వెళ్ళి విరుస్తోంది. రాజ్యసభకి నాగబాబు గారు వెళతారు అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ థాట్ వస్తుందని అనుకోవచ్చా? అంటే అది ఇప్పుడు ఈయన ఢిల్లీ వెళ్ళి చేయించి సాధించుకొచ్చినట్టు కొత్త పరిణామం ఏమి కాదు. ఆ రోజున అనకాపల్లి సీటు విషయంలో తాను చేసినటువంటి సాక్రిఫైస్కి ఫలితంగా ఆ రోజున డిసైడ్ అయిపోయింది అనేటువంటిది కూడాను. యాక్చువల్గా తను టీటీడీ రేసులో కూడా ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం రేసులో కూడా ఉండటం జరిగింది. కానీ ఇది రాజ్యసభకి ఉంది కాబట్టి టీటీడీ రేసు విషయంలో ఆయన పెద్దగా పట్టించుకోకపోవటం ఈ రోజున రాజ్యసభ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది అనేటువంటిది విశ్వసనీయ సమాచారం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటన ఉండొచ్చా? వచ్చేసారు కదా, ఆల్రెడీ విజయవాడ ప్రయాణంలో ఉన్నారు. పార్టీ ఆఫీస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం. December 3 నుంచి 10 వరకు నామినేషన్స్ చేసే ప్రక్రియ ఉంది. ఈ లోపు కన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మీ అంచనా ప్రకారం నాగబాబు గారికి జనసేన కోటాకు ఒక సీట్ వెళ్ళిపోతే మిగతా 2 స్థానాలు ఎవరు తీసుకోవచ్చు అనుకుంటున్నారు? ఇంకా అది మోస్ట్లీ టీడీపీఏ కావచ్చు. కొంత సమీకరణాల నేపథ్యంలో కొంత ఏదైనా ఉంటే బీజేపీకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అది ఎట్లా జరుగుతుంది అనేటువంటిది మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి నాగబాబు అనేటువంటిది మాత్రం కన్ఫర్మేషన్ వచ్చింది అనేటువంటిది మాత్రం హ్యాపీయెస్ట్ న్యూస్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వరకు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఇన్ ద మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వరకు చాలా గుడ్ న్యూస్ ఇది. కాబట్టి అదే కాకుండా తను చాలా సంయమనం పాటించాడు ఆ రోజున. ప్రతి ఒక్కళ్ళు కూడాను అనకాపల్లి సీట్లో ప్రచారం మొదలుపెట్టి చివరి దశకు చేరుకొని అంతా తనే కన్ఫర్మేషన్ అయిన తర్వాత సీట్ని సాక్రిఫైస్ చేయటం అనేటువంటిది మానసికంగా అన్ని విధాలుగా కూడా ఒక ఇదైనటువంటిది. బట్ నాగబాబు గారి రియాక్షన్ ఏంటి, ఏమన్నా మాట్లాడారా? నాగబాబు గారి రియాక్షన్ ఇంకా ఏమీ తెలియదు. అది ఒకే ఆ వర్గము, ఆ కాంపౌండ్ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఇది కనిపిస్తుంది. ఇక అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవాళ రేపు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు కూడా ఆయనే ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి టీవీ డిస్ప్లే పెట్టి ట్రెండ్ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆయన ఎక్కడా కూడా నేను కోల్పోయాను ఒక అవకాశం అనే ఫీలింగ్ లేకుండా తన తమ్ముడు వెంట నిలబడి ఉన్నాను అనేటువంటి సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చారు. ఆ నిలబడ్డ తాలూకు ఫలితం ఇది అర్హతకు వచ్చిందే తప్ప లేకపోతే ఫ్యామిలీ పరమైనటువంటి ఒక ఫేవర్గా దీన్ని మనం భావించాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ కోసం ఒక వ్యక్తి కష్టపడ్డప్పుడు, నిలబడ్డప్పుడు ఆ అర్హతను బట్టి వచ్చేటువంటి అవకాశంగా దీన్ని మనం చూసుకోవాలి తప్ప ఏదో అన్నయ్యకి తమ్ముడు చేసిన ఫేవర్ లాగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జనసేన పార్టీకి ఆయన కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి చాలా సమావేశాలు నిర్వహించారు. ఎలక్షన్ క్యాన్వాసింగ్ పిఠాపురంలో ఆయనే కూర్చుని కదా మొత్తం వ్యూహరచన అంతా చేసింది కానీ నడిపించింది కానీ తనే కాబట్టి తనకు ఉన్నటువంటి అర్హతకు వచ్చినటువంటి అవకాశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. ఇది మెగా ఫ్యామిలీ నుంచి మరొకరు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి శుభవార్త. అలానే కాన్ఫిడెంట్గా ఉన్నారు, పక్కా సమాచారం. ఇది జనసేన పార్టీ తరఫున రాజ్యసభలోకి నాగబాబు గారు అభ్యర్థిగా అడుగు పెట్టబోవడం అనేది రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయడం మాత్రమే పెండింగ్లో ఉంది. మిగతా అంతా కూడా ఆల్ సెట్ టు గో అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇక కూటమి పక్షాన 3 సీట్లు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం 2 తీసుకుంటుందా, బీజేపీకి మరో సీటు కేటాయిస్తుందా అనేది రాబోయే రోజుల్లో డిసైడ్ అవుతుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.